సూళ్ళూరుపేట నుంచి నెల్లూరు వరకు బిర్యానీ చాయ్ అని చెప్పి తీసుకొచ్చాడు అన్న. ఇల్లు బొక్క. సో హలో గైస్, అందరికీ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో ఉప్పలమడుగు వాటర్ ఫాల్స్ చూసారుగా. సో ఇవాళ వీడియో ఏంటంటే సూళ్ళూరుపేట టు నెల్లూరు అనమాట, టీ తాగడానికి. నాకు కూడా తెలీదు, కార్ ఎక్కమంటే కార్ ఎక్కేసాను నేను. సో ఇప్పుడు ఇతనే అనమాట డ్రైవింగ్ చేసేది. అయితే ఇంకా కార్ అయితే ఎక్కేద్దాం. సో ఫస్ట్ అయితే బ్యాక్ సీట్లో కూర్చున్నాను, మీకు వ్యూ బాగుండాలని చెప్పి మళ్ళీ ఫ్రంట్ సీట్కి అయితే వచ్చేసాను అనమాట. సో మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ మధ్యాహ్నం మనం ఫంక్షన్ ఉందన్నమాట. మీకు చెప్పాను కదా 3 days 3 functions అని. సో ఇవాళ 3rd day అనమాట, ఫంక్షన్ ఉంది ఇవాళ. సో ఫంక్షన్ ఉంది, మనం ఎందుకు ఇంకా ఫంక్షన్కి వెళ్ళిపోదాం అనుకుంటే మా అన్న టీ తాగుదాం నెల్లూరుకి వెళ్దాం అంటున్నాడు. సో సూళ్ళూరుపేట నుంచి నెల్లూరుకి 100 kilometers అయితే ఉంది. సో 100 kilometers వెళ్ళి మళ్ళీ రావడానికి చాలా లేట్ అయిపోద్ది. సో ఇప్పుడు టైం అయితే 11:30 అయింది. సో మనం ఎప్పుడు రావాలి, ఎప్పుడు వెళ్ళాలి? ఈ అన్న అయితే టీకే నెల్లూరు అంటున్నాడు, ఇంక బిర్యానీకి ఇంకేడ తీసుకెళ్ళిపోతాడు. ఒకసారి వినండి మా అన్న మాటలోనే. విన్నారుగా, చిన్న గద కదా మా అన్నత. సో ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట మనం. మేము 4 అయితే వెళ్తున్నాం. అదిగోండి మేము వస్తున్నాం అని టపాకాయలు పిలుస్తున్నారు. కాదండి, ఎవరో పొలిటీషియన్ చనిపోయారంట. సో అందుకని చెప్పి కొద్దిగా హడావిడి చేస్తున్నారు ఇక్కడ. సో అది కొంచెం చూడండి ఒకసారి. సో ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట మనం. సో పవన్ సూళ్ళూరుపేట టోల్గేట్ కాడికి అయితే వచ్చేసాం. ఇంకో టోల్గేట్ కూడా ఉంటుంది గూడూరు కాడ. సో టోల్గేట్ దాటినాక పెట్రోల్ కొట్టించుకుందామని పెట్రోల్ బంక్ కాడికి వచ్చాం అనమాట. నేను లోపల అనుకుంటా ఉన్నా, ఈ మిర్రర్ కాస్త తుడుచుకొని వెళ్తే బాగుంటది, వ్యూ కూడా బాగా అనిపిస్తుంది కదా వీడియోలోకి అనుకుంటా ఉన్నా. అక్కడ ఒక అబ్బాయి మిర్రర్ అయితే క్లీన్ చేస్తాడు అనమాట కార్లకి ఫ్రీగానే. సో అది క్లీన్ చేశాడు. సో నాకు అప్పుడు అనిపించింది గాడ్ హ్యావ్ డిఫరెంట్ ప్లాన్స్ అని చెప్పి. సరే పెట్రోల్ కొట్టించుకుందాం అని చెప్పి కొట్టుకుంటే మా అన్న అయితే 1200 చెప్పాడు, వాడు 1500 కొట్టేశాడు. అలా ఉండదు మరి. అదిగోండి మిర్రర్ అయితే క్లీన్ చేస్తాడు అనమాట. ఆ ఒక్క మిర్రర్ అయితే క్లీన్ చేస్తాడు, మిగతా ఏం చేయడం అనమాట. ఇదైతే ఫ్రీ సర్వీసే. फ्री सर्विस का मालूम है ना, प्राइस फ्री करा ले जा 1500 नहीं आना है उसके से तो बार ना कर. ఇప్పుడు మిర్రర్ పర్ఫెక్ట్గా ఉంది, ఒకసారి వ్యూ చూడండి. సో ఇవాళ కూడా క్లైమేట్ సూపర్గా అయితే ఉంది. గ్రీనరీ చూడండి ఒకసారి. వెనకిద్దరు ఫుల్ స్లీప్ డిచ్ అయిపోయారు. ఇదిగోండి సెకండ్ టోల్గేట్ కాడికి అయితే వచ్చేసాం. ఇదైతే గూడూరు టోల్గేట్ అనమాట. మొత్తం 3 టోల్గేట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ సూళ్ళూరుపేట, గూడూరు, నెల్లూరు కాడ టోల్గేట్. ఈ 3 టోల్గేట్ అనేది దాటాలన్నమాట మనం. సో ఇవాళ కూడా క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. ఆ క్లౌడ్స్ చూడండి, ఒక్కసారి వ్యూ చూడండి. అలా
అక్కడి నుంచి ఆ కార్లో నుంచి చూస్తుంటే ఈ వ్యూ సూపర్గా ఉంది. కరెక్ట్ వ్యూ, కరెక్ట్. సో మనకి గూడూరులో ఇదిగోండి కనిపిస్తుందా ఇది. సో ఇదైతే తిరుమల డైరీస్ అన్నమాట. సో ఇక్కడ గులాబ్ జాము ఇవన్నీ సూపర్గా ఉంటాయంట. మా అన్న అయితే చెప్తున్నాడు. మేమైతే రిటర్న్లో తిందాం అనుకున్నాం, మాకైతే కుదరలేదు, టైం అయిపోయింది అప్పటికే. సో ఫైనల్లీ వచ్చేసాం అనమాట. సో టైం అయితే 1 అయింది. టీ తాగాల లేకపోతే ముందర జ్యూస్ తాగాల అని కన్ఫ్యూజన్లో ఉన్నాను. కాకపోతే అన్న వచ్చేసి టీ అని చెప్పి తీసుకొని వచ్చాడు. సో అన్న మాట వినాలిగా మనం అయితే. సో అందుకని చెప్పి టీ తాగాను. చలో పోదాం పదండి, టీ ఎలా ఉండదో చెప్తాను మీకు. నెల్లూరు సిటీకి అయితే వచ్చేసాము టీ తాగడానికి. ఇరానీ చాయ్ తాగడానికి మనం నెల్లూరు వచ్చామన్నమాట. సూర్యులపేట నుంచి 150 కిలోమీటర్ల నుంచి వచ్చాము కార్ల మీద. టీ కాఫీ షాప్, ఇరానీ చాయ్. సో అదిగోండి మన టీ అయితే వచ్చేసింది. సో తీసుకొని వెళ్ళి తాగేసి మీకు రివ్యూ ఇస్తాను, ఒకసారి చూడండి. సో అది బిల్లు బొక్క అని చెప్పిన అన్న ఫీల్ అయ్యాడో ఏమో తెలీదు. ఒకసారి చూడండి అని చెప్పాను. బిల్లు బొక్క సూర్యుపేట నుంచి నెల్లూరు వరకు ఇరానీ చాయ్ అని చెప్పి తీసుకొచ్చాడు అన్న. బిల్లు బొక్క. సో టీ తాగేసి ఆ టీ షాప్ ముందలే జ్యూస్ షాప్ ఉండేది అనమాట. సో అక్కడికైతే వెళ్ళి మనం ఒక సపోటా జ్యూస్ ఒకటి, గువా జ్యూస్ ఒకటి అయితే తీసుకున్నాము. గువా అంటే ఏమో అనుకున్నారు, జామకాయ అనమాట. జామకాయ జ్యూస్ ఒకటి, సపోటా జ్యూస్ ఒకటి అయితే తీసేసుకున్నాం అనమాట. తీసుకొని ఇంకా బయలుదేరాము సూర్యులపేటకి. అసలు ఫంక్షన్ ఉంది, చాలా లేట్ అయిపోయింది ఇప్పుడే. ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది. సో టైం అయిపోతుందని చెప్పి తొందరగా అయితే వెళ్తున్నాం. సో మా అన్న అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు, తొందరగా వెళ్ళిపోదామని చెప్పి. సో అక్కడ ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో మేమైతే గూడూరు కాడికి వెళ్తున్నాం అని చెప్పి అబద్ధం చెప్పి అయితే వచ్చేసాము నెల్లూరుకి టీ తాగడానికి. సో ఇంట్లో చెప్తే కొడతారని చెప్పి. సో ఈ వీడియో పెట్టి వాళ్ళు చూసే వరకు కూడా వాళ్ళకి తెలియదు. సో ఇదిగోండి తను చూడండి, గోవా సపోటా జ్యూసులు 2 తాగేసి పడుకున్నాడు, ఫుల్ డిచ్ అయిపోయాడు. సో ఇవాళ వీడియో అయితే ఇంతే. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తారో నేను అంత బాగా వీడియో తెస్తాను. అంటిల్ దెన్ బాయ్.